హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపైతే బంద్ అయితే కొనసాగబోతుంది. అయితే ఈ బంద్ కారణం మనకు స్కూల్స్, కాలేజీలు, అలాగే బస్సులు కానివ్వచ్చు, అలాగే మనకు ఏదైతే షాపులు, ఆఫీసులు ఉన్నాయి. ఇవి కూడా మనకు మూసివేయబోతున్నారు. అసలు ఈ బంద్ ఏ కారణం చేత చేయబోతున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మనకి ఇక్కడ నోటిఫికేషన్లు ఏమి ఇచ్చారంటే, ఇప్పటి వరకు కుదుర్చుకున్నటువంటి వేతన సవరణ ఒప్పందంలో అంగీకరించినటువంటి అంశాలతో సహా తమ డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పేసి కోరుతూ బ్యాంకు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ఈ బంద్ అయితే చేస్తున్నారు. అయితే మనకు ఈ బంద్ నిన్నటి నుండి అయితే మనకు జరుగుతుంది కాబట్టి, సో మనకు రేపు కూడా ఈ బంద్ అనేది ఉండబోతుంది. దేశవ్యాప్తంగా గల పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోయినాయి. సో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఈ సమ్మెకు పిలుపునైతే ఇచ్చింది. 9 ప్రధాన బ్యాంక్ యూనియన్లు ఈ సంఘం ప్రాతినిధ్యం అయితే వహిస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు దేశవ్యాప్తంగా ఎవరైతే బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారో ఈ బ్యాంక్ ఉద్యోగులు ఈ బంద్ అయితే చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకు క్లారిటీగా అయితే ఇచ్చారండి. అయితే ఈ బంద్ వారికి సంబంధించినటువంటి డిమాండ్లు అనేది పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. అయితే దీని కారణం మనకేంటంటే, సో ఈ బంద్ అనేది చేస్తున్నారు. అయితే ఈ బంద్ కారణం మనకేంటంటే, వీళ్ళు స్కూటర్లు వేసుకొని, ఏదైతే తమ్ముళ్ళు ఇచ్చామో సో స్కూటర్లు వేసుకొని సో ఈ బంద్ అనేది చేస్తున్నారు. సో దీని కారణం మనకు బస్సులు రాకపోకలకు సంబంధించి కూడా, అలాగే మనకు స్కూల్స్, కాలేజీల పైన కూడా అయితే ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అయితే స్కూల్స్, కాలేజీలు అయితే ఆల్మోస్ట్ అయితే రద్దు చేస్తారు. అలాగే బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకు ఆల్మోస్ట్ అయితే అడ్డంగా మనకు రద్దీగా మారి సో ట్రాఫిక్ జామ్ అనేది ఉండి, సో మనకేంటంటే రాకపోకలు కూడా అయితే నిరంతరం అయితే మనకు సేవలు అనేది చాలా వరకు మనకు ఆటంకం అయితే కలగబోతుంది. అలాగే మనకు బంద్కి సంబంధించి ముఖ్యంగా మనకు షాపులు కానివచ్చు, ఆఫీసులు కానివచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కానివచ్చు, వీటిపైన కూడా ఈ బంద్ ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.